చదువు గేమ్ చేంజర్ అన్నారు సీఎం చంద్రబాబు. రహదారులు, ఎయిర్పోర్టులు, విద్యుత్ రంగంలో P3 మోడల్ సరైనదిగా కేంద్రం భావిస్తుందని తెలిపారు. ఎన్ఆర్ఐలు సొంత ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని చెప్పారు. 2027 నాటికి భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని స్పష్టం చేశారు. గుంటూరు GGH లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించి చంద్రబాబు ప్రసంగించారు. ఎన్నోసార్లు నేను జన్మభూమి ఒక కార్యక్రమం ఇచ్చాను. ఆ రోజు ప్రపంచంలో ఉండే అందరూ కూడా వచ్చి వాళ్లకు తోచిన విధంగా వాళ్ళ గ్రామంలో అభివృద్ధి చేశారు, తల్లిదండ్రుల పేర్లు పెట్టుకున్నారు, ఇక్కడ అభివృద్ధికి దోహదం చేశారు. ఒక స్ఫూర్తిదాయకంగా ఆ రోజు ముందుకు పోయారు. మళ్ళీ ఈరోజు నేను ఇంకొక కార్యక్రమానికి P4 తీసుకొచ్చాం. అంటే ఈరోజు మనందరం మాట్లాడుతున్నాం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోడ్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పవర్ కానీ ఫాస్ట్ ఫేస్లో డెవలప్మెంట్ కావాలంటే ఇది ఒకటే మార్గమని PPP మోడల్ ఇస్తున్నారు. దానిపైన ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళు రన్ చేసిన తర్వాత తిరిగి ఇక 10 ఏళ్లలో గుంటూరు, అమరావతి రూపురేఖలు మారబోతున్నాయని చంద్రబాబు తెలిపారు. గుంటూరు, మంగళగిరి, విజయవాడ కార్పొరేషన్లు కలిసిపోనున్నాయని చెప్పారు. గుంటూరుకు 182 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు రాబోతుందని స్పష్టం చేశారు. రెన్యూవబుల్ ఎనర్జీతో పొల్యూషన్ ఉండదని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం సంజీవని పేరుతో కొత్త ప్రాజెక్టు తెస్తున్నామని తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దాన్ని అమలు చేశామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ మనం ఒక చిన్న నగరంగానూ వదిలిపెడితే ఆర్థిక వ్యవస్థలో వెనకబడతామనే ఉద్దేశంతోనే హైదరాబాద్ కంటే మెరుగైన నగరాన్ని కట్టాలని, అది బ్రౌన్ ఫీల్డ్, అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఈరోజు ప్రపంచంలో ఈ 30 ఏళ్లలో చాలా డెవలప్మెంట్ జరిగాయి, టెక్నాలజీలో మార్పు వచ్చాయి. ఆ రోజు IT గురించి మాట్లాడాను, ఇప్పుడు AI వచ్చింది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది. ఇండియాలో ఏముంది అని అడిగే వాళ్ళకి సమాధానం ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ ఉంది, అది కూడా అమరావతిలో ఉంది. ఆ రోజు సైబరాబాద్ కట్టాం, ఈరోజు క్వాంటమ్ వ్యాలీకి నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నాం. ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు, ఇప్పుడు ఇంటిపైనే కరెంటు తయారు చేసుకుంటున్నాం. మీరు ఇక్కడ బిల్డింగ్ ఇచ్చారు, పైనంతా మీరు కానీ సోలార్ పెడితే కరెంటు కూడా మీరే ఇచ్చినట్టు అవుతుంది. ఆ స్టేజ్కి వచ్చేసాం. ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అమ్మాయిల